ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల కాలంలో పుట్టపర్తిలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీడీపీ అభ్యర్థి పల్లి సింధూరారెడ్డి అన్నారు. కొత్త చెరువు మండలం బైరాపురంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. తమ గ్రామానికి వచ్చిన ఆమెకు గ్రామస్తులు హారతులు పట్టి పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. పల్లె సింధూర ఎద్దుల బండిపై వెళ్లి వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. నియోజకవర్గంలో 2019 వరకు జరిగిన అభివృద్ధి తప్ప 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. తాగునీటిని కూడా సొంత పంట పొలాలకు ఎమ్మెల్యే మళ్లించుకున్నాడని తప్పుపట్టారు. నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ వలసలు పెరిగిపోతున్నట్లు ఆవేదన చెందారు. ఇక 193 చెరువులు నీటితో నింపుతారని చెప్పి ఒక్క చెరువుకు కూడా నీరు ఇవ్వలేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరోసారి వైసీపీ గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం అనేదే లేకుండా పోతుందని హెచ్చరించారు. మీ ఇంటి ఆడపడుచుగా ఆదరిస్తున్నారు. దీనికి చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. గత 5 సంవత్సరాలుగా మనం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో మన రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనకబడిపోయింది అని చెప్పుకోవచ్చు. ఒక రాతి యుగంలోకి జారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఒక చెప్పుకునేకి కూడా అభివృద్ధి అనే పదానికి ఎక్కడ కూడా చూసుకుంటే ఒక్క ఎగ్జాంపుల్ కూడా కనపడట్లేదు మనకి. ఇంకా పుట్టపర్తి నియోజకవర్గంకి తీసుకొస్తే ఇక్కడ ముఖ్యంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఒక సమస్య ఏదైతే ఉందో అది నీటి సమస్య. ఒకటి తాగునీరు లేదు, ఇంకోటి సేద్యానికి కూడా నీళ్ళు లేవు. ఇక్కడ ఉండే చెరువులన్నీ నింపిండేది మా మామయ్య గారు 2014 నుంచి 19 వరకు పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాత్రమే చేశారు. ఈ గత 5 సంవత్సరాల్లో ఒక ట్యాప్ వేసిండేది లేదు. అది చేయకపోగా వైసీపీ ఈ సత్యసాయిబాబా గారి ట్రస్ట్ ద్వారా వస్తుండే నీళ్లు కూడా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన పొలంలోకి మామిడి తోటలోకి మళ్ళించుకొని 4 సంవత్సరాలుగా ప్రజలకి నీళ్ళు అందజేయకోకుండా చేసినారు. అక్రమ కేసులు, రైతులకి ఉపయోగపడని పనులు, ఒక రైతు సబ్సిడీలు లేవు, డ్రిప్ సబ్సిడీలు తీసేశారు. ఇట్లా ఏ రకంగానూ చూసుకుంటే మహిళలు ఆనందంగా లేరు. ధరలన్నీ పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులవి. బయట రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో మనము 10-18 రూపాయలు ఎక్కువగా కడుతున్నాం. కర్ణాటక కంటే కూడా తమిళనాడు కంటే పెట్రోల్ డీజిల్కి.